దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కొడి అన్న మీ అందరికి కూడా క్రీస్తు నామమున వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలని వాక్యముని ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. అయా, నీ దాసుడని నన్ను బలపరచండి. అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచిపెట్టే కృప దయచే తండ్రి. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను మీరు దర్శించిన ఆయన, అదిగో తండ్రి, వినగల చెవి, గ్రహించగల హృదయం వారికి అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటూ నీ దయగల హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు మరొక విషయాన్ని అక్కడ కూడిన ప్రజలతో, తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, ఆయన పరలోకపు ప్రార్థన ఎలా చేయాలో తన శిష్యులకు నేర్పించాడు. ఏ విధంగా ప్రార్థన చేయకూడదో ఆ విషయాన్ని కూడా మనకు తెలియజేశాడు. వారితో మాట్లాడుతున్నప్పుడే మనకు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ అనేకమైన విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఈ సమయంలో ఉపవాసం ఎలా చేయాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఎలా చేయకూడదో కూడా అదే విషయాన్ని కూడా యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఉపవాసము చేసే మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. ఫస్ట్ పాయింట్ ఏంటట, మనం ఉపవాసం చేసేటప్పుడట వేషధారుల వలె దుఃఖముకులై ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే, చాలామంది నేను ఉపవాసం చేస్తున్నాను అనడానికి గుర్తుగా వారి ముఖాలను దుఃఖపరుచుకుంటారు, లేదా వాళ్ళ ముఖాలను దుఃఖంతో ఉన్నట్టుగా పెట్టుకుంటారట. ఎందుకు అలా పెట్టుకుంటారంటే, మనుషులు మనల్ని చూసినప్పుడు ఆ విధంగా కనబడాలని చెప్పి చాలామంది ప్రజలు ఆ విధంగా దుఃఖముఖులై ఉంటారట. రెండవది ఆయన అంటున్నాడు ఏంటంటే, ఇక్కడ చూస్తే తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని. ఎవరు కనబడవాలంటారా? చాలామంది ప్రజలంట తాము ఉపవాసము చేస్తున్నట్లు అనేకులకు తెలియాలని, మనుషులకు కనబడాలని వారి ముఖములనంట వికారం చేసుకుంటారట. ఏం చేసుకుంటారట? వారి ముఖాలను వినాలి, ఏం చేసుకుంటారట? వికారం చేసుకుంటారట. అమ్మ, ఏంది అలా ఉన్నావంటే, ఒకవేళ బిక్కముఖం వేసుకొని వికారంతో ఒకవేళ మనకు కనబడితే, మనుషులకు కనబడితే వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్తారు? వాళ్ళు ఈరోజు నేను ఉపవాసం ఉన్నానని చెప్పేసి ఏం చెప్తారంటే, ఇక 10 రోజుల, నెల, 2 నెలల ఆనందనకు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారట. ఒక్క పూట ఉపవాసానికి కూడా ఎలా ప్రవర్తిస్తారంటే, దుఃఖ ముఖాలు పెట్టుకొని వారి ముఖాలన్నీ కూడా వికారం చేసుకొని ఎవరికి కనబడాలని? మనుషులకు కనబడాలని. అర్థమవుతుందా? కాబట్టి ప్రియదేని బిడ్డలారా, వాళ్ళని ఏమంటుండే యేసుప్రభువు అంటే వేషధారులు అంటున్నాడు. అంటే మనుషులకు కనబడాలని దుఃఖముఖాలై, రెండవది వికారంతో చేసుకున్న ప్రజల్ని యేసుప్రభువు వేషధారులు అంటున్నాడు. వాళ్ళు ఎందుకు అలా పెట్టుకుంటారట? ఎందుకు అలా పెట్టుకుంటారంట? మనుషులకు కనబడవలనని. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఉపవాసం ఉంటున్నాను అందరికీ తెలియాలి. అమ్మో, ఈయన ఉపవాసం ఉంటుందట, ఈయన ఉపవాసం ఉంటున్నట, అమ్మో అన్నం తినకుండా బాగానే ఉంటుండు, అమ్మో అని చెప్పేసి అనేకులు అయ్యో అమ్మో అనాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ కోరిక మరి వాళ్ళు అయ్యో అనాలంటే ఏం చేయాలి? వాళ్ళ ముందు ఎలా ఉండాలి? వికారంతో ఉండాలి. వాళ్ళ ముందు ఎలా ఉండాలి? ఇక దుఃఖముఖాలు వేసుకొని ఉండాలి. అలా ఉంటే మనుషులు అయ్యో అంటే అప్పుడు అవునా అనిపిస్తుంటుంది మనకి. మన పైన జాలి పడితే అప్పుడు అది మనకి చాలా ఆనందం. మనల్ని మెచ్చుకుంటే అది మనకి చాలా ఆనందం. అయితే ప్రభు అన్నాడు ఇక్కడ చూడండి, మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం పొంది ఉన్నారంట? వాళ్ళు తమ ఫలం పొంది ఉన్నారట. ఏంటా ఫలము? ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటిది? వాళ్ళది మనుషులకు కనబడాలి, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు అయ్యో అనాలి.
అయితే ఆ మనుషుల్ని మెచ్చుకునేది వెంటనే వాళ్ళకు ప్రతిఫలం వస్తుందా రాలేదా? వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్తాను. ఆ ఫలం ఏంటి అంటే మనుషులు మెచ్చుకోవడమే ఫలము, మనుషుల్ని వాళ్ళు పొగడమే ఫలము. అంతకు తప్ప దేవుని నుండి వారికి ఏ ఫలము రాదు. దేవుని నుండి ఎలాంటి మేలులు వారికి దొరకవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం ఎలా చేయకూడదంట? మనుషులకు కనబడవలనని చేయకూడదు, మన ముఖాలు వికారంగా పెట్టుకోకూడదు, తర్వాత ఏం చేయకూడదంట? దుఃఖముఖులై ఉండవద్దు. అంటే దేవుని సన్నిధిలో ఏడుస్తామో లేదు కానీ మనుషులు ఎదుట మాత్రం మన ముఖాలన్నీ కూడా ఏదో అప్పటిదాకా ఏడ్చి మన ముఖాలు వాసిపోయినట్టుగా పెడతా ఉంటాం కదా. కాబట్టి అలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమైనది కాదు. మరి ఎలాంటి ఉపవాసం దేవుడు కోరుతున్నాడు? ఎలా ఉపవాసం చేయబట్టినాడు ఆయన? చదువుదాం కింది వచనాలు 17. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక చాలు ఏంటట? ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక. ఎవరు కనబడవద్దు? మన ఉపవాసం చేస్తున్నట్టు ఎవరు తెలియొద్దట? మనుషులకు కనబడవద్దట, మనుషులకు తెలియవద్దట. మరి ఎవరికి తెలియాలి మనం ఉపవాసం ఉన్నట్లు? అక్కడ అంటున్నాడు చూడండి, రహస్యమందున తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు. అంటే మన ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలవాలి? ఈరోజు అన్నం తినలేదు అనేది ఎవరికి తెలవాలి? దేవునికే తెలవాలి తప్ప మనుషులే తెలవద్దు కదా. మనం ఉపవాసం ఉంటున్నప్పుడు వీళ్ళు అన్నం తినకుండా ఉపవాసం ఉన్నారన్న సంగతి మనుషులకు కాకుండా ఎవరు తెలవాలట? రహస్యమందున మన తండ్రికే తెలవాలి. మరి అలా అన్నం తినలేదు అని ఎలా గుర్తుపట్టాలి? ఒక వ్యక్తిని అన్నం తినకుండా ఉపవాసం ఉన్నాడని ఎలా మనకు తెలుస్తుంది అంటే, మనం శుభ్రంగా స్నానం చేసి తల అంటుకొని మన ముఖాలు కడుక్కున్నప్పుడు, మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుందా వీళ్ళు ఉపవాసం ఉన్నట్టు? అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే వాళ్ళ ముఖాలు తేటగా ఉన్నాయి, వాళ్ళు మంచిగా శుభ్రంగా స్నానం చేశారు, తలంటుకున్నారు కదా. తలంటుకున్నారు, శుభ్రంగా స్నానం చేశారు, మంచి బట్టలు వేసుకున్నారు. ఎవరు నమ్ముతారా? మంచిగా పుష్టిగా తిన్నాడు అనుకుంటారు కానీ ఇతడు ఉపవాసం ఉన్నాడు అనుకుంటారా? ఉపవాసం ఉన్నాడు అంటే అర్థం ఏంటి? మొహం గడవద్దిగా, బట్టలు స్నానం చేయొద్దిగా, నెత్తి దూక్కోకుండా మంచిగా నెత్తి దూక్కోకుండా ముఖం అంతా ఇక అలసిపోయినట్టు ఆ రోజంతా ఇక ఎవరు చేయని పని చేసినట్టుగా ముఖాలు పెట్టుకుంటే అప్పుడు అనిపిస్తుంది. ఏంటి అలా ఉన్నామంటే ఉపవాసం ఉన్నానంటారు. ఆ ఉపవాసం దేవునికి ఇష్టం కాదు. అది ఎవరికి కనబడాలంటే రహస్యమందున మన తండ్రికే కనబడాలి. ఈరోజు మనం ఉపవాసం ఉన్న సంగతి దేవునికి మనకు తప్ప ఎవ్వరికి తెలియకూడదు. ఒకవేళ మనం చెప్పుకోకపోయినా తెలిస్తే నో ప్రాబ్లం, కానీ కావాలని చెప్పుకొని కావాలని మనుషులు చూడాలని ఉద్దేశంతో చేసే ఉపవాసాలు దేవునికి అవసరం లేదు. అందుకోసమే ఋతు పత్రికలు అంటాడు ఏంటంటే, నువ్వు స్నానము చేసి, రోతుతో నయం అంటది, నువ్వు స్నానం చేసి నీ తలకు తైలము రాచుకొని నీవు బాయ్స్ దగ్గరికి వెళ్ళమంటది. అంటే అర్థం ఏంటంటే, మనము దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు కడుపు మార్చుకున్నప్పుడు ఉపవాసం అంటే అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా నివాసం చేయడం. కొన్నిసార్లు చూస్తే భోజన పదార్థాలు మాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఎందుకంటే భోజన పదార్థాలు తిని కనుక మనం ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది, మంచిగా పడుకుంటాం, ప్రార్థన చేయలేం. అదే భోజన పదార్థాలు మానేసి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం మన కడుపులో ఆకలేస్తా ఉన్నప్పుడు, బాధ అనిపిస్తున్నాడు, ఇంకెక్కువ ప్రార్థన చేయడానికి, ఇంకెక్కువ దేవుని దగ్గర కావడానికి, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా ఉపవాసం చేయాలట? మనం ఎలా చేయాలట? మన తల అంటుకొని తర్వాత మన ముఖము కడుక్కొని ఏం చేయాలట? అప్పుడు ఎవరు ప్రతిఫలం ఇస్తారట మనకి? మన తల అంటుకొని మన ముఖమును కడుక్కొని మనం శుభ్రంగా ఉన్నప్పుడు, మన ముఖాలు మెరుస్తూ ఉన్నప్పుడు, తల మెరుస్తున్నప్పుడు అది రహస్యమందున తండ్రికి కనబడుతుంది. కాబట్టి ఆ రహస్యమందున తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడట. అర్థమవుతుందా? కాబట్టి ఈ రకమైన ఉపవాసాలు మనం చేయాలి. ఉపవాసం ఉన్నామని చెప్పుకొని నలుగురికి చెప్పుకోవడం మంచిది కాదు. కొంతమంది అయితే ఇక యూట్యూబ్లలో
ఫేస్బుక్లలో లైవ్లు పెట్టేసి ఇక 40 రోజులు ఇతను ఉపవాస గదిలోకి వెళ్తున్నాడని చెప్పేసి అందరి చేత ఇక 40 దినాలు కనపడడు అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకు సెండాప్ చెప్పేసి రకరకాలుగా దాన్ని ఒక ఈవెంట్ లాగా చేసేస్తుంటారు. అయ్యో అయ్యారు కొంతమంది ఏడుస్తుంటారు, భార్య పిల్లలు సంఘస్థులు అందరూ ఏడుస్తుంటారట. ఎందుకు మా అయ్యగారిగా 40 దినాలు ఉపవాసం ఉండబోతున్నాడు, 40 దినాలు ఆ గదిలోకి వెళ్తే బయటికి రాడని చెప్పేసి అందరూ అయ్యో అనుకునే, అయ్యో అంటే అయిపోయా అక్కడే ఆ ప్రతిఫలం వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి ఉపవాసాలు మనం ఎప్పుడు కూడా చేయొద్దు. అది దేవునికే కనబడేటట్టు మనం ఉపవాసం చేయాలి. ఇప్పుడు శుభ్రంగా నీట్గా మనం ఉదయకాలం ఎలా స్నానం చేసి నీట్గా ఉంటామో మనం ఉపవాసం చేసే ప్రతిరోజు కూడా అలానే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఉపవాసాలు మనం చేయాలి. ఎందుకు ఉపవాసం చేయాలి? ఎందుకు ఉపవాసం చేయాలంటే మన జీవితాల్లో ఏదైనా ఒక గొప్ప కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తన శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారట. ఒక వ్యక్తి తన కుమారుని మూర్ఛ వాయువుతో బాధపడుతున్న వ్యక్తిని, ఆ యొక్క దురాత్మ అంటే ఆ వ్యక్తిని నీళ్ళలోను అగ్నిలోను ఈడ్చుకెళ్ళి పడేస్తుందట మాటికి. అయ్యా నా కుమారుని స్వస్థపరచండి, బాగు చేయండి అని చెప్పేసి తన శిష్యుల దగ్గరికి తీసుకొస్తే ఆ శిష్యులు ఎంత యేసు నామములో అది వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసినా ఆ దురాత్మ వెళ్ళిపోలేదట. అయితే యేసు ప్రభువారు దిగి వస్తా ఉన్నాడు. దిగి వచ్చిన తర్వాత, అయ్యా ఇదిగో నీ శిష్యుల దగ్గరికి నా కుమారుని తీసుకొచ్చాను, వాళ్ళు ఎంత మాత్రమును దురాత్మని వెళ్ళగొట్టలేకపోయారని. కానీ దేవుడు అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో ఉంటానని చెప్పేసి యేసు ప్రభువారు ఆ దురాత్మని వెళ్ళగొచ్చాడట. వెళ్ళగొట్టగానే అది ఆ వ్యక్తిని కింద పడేసి నురుగులు కక్కుని బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు అడిగారట, అయ్యా నీవెందుకు వెళ్ళగొట్టగలిగావు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అన్నప్పుడు యేసు ప్రభువు అన్నాడు, కొన్ని ఉపవాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. అర్థమవుతుందా? కొన్ని కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ద్వారా కొన్ని కార్యాలు సాధ్యపరచబడతాయని యేసు ప్రభువు వారు చెప్పాడట. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఉపవాసం ద్వారా కొన్ని అద్భుత కార్యాలు జరుగుతుంటాయి. ఉపవాసం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. ఉపవాసం ద్వారా మన శరీరానికి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. తెలుసా మీకు? ఉపవాసం ద్వారా మనం ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలో అవయవాలన్నీ కూడా ఫ్రెష్ అయిపోయి మరలా కొత్తగా స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్నిసార్లు ఉపవాసం ఉండడం మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు, మన శరీరానికి మేలు జరుగుతుంది. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు కూడా ఆయన రక్షించబడిన తర్వాత, అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యములోకి పరిశుద్ధాత్మ చేత కొనిపోబడినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడంట. ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే ఈ ప్రపంచం మానవాళి యొక్క పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చడానికి, ఆ బలియాగాన్ని మోయడానికి, మానవులందరి పాపములని మోయడానికి యేసు ప్రభువారు ముందుగానే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన 40 దినాలు అరణ్యములో యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆయన 40 దినాలు యేసు సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థనలు చేస్తున్నాడట. కాబట్టి గమనించండి ప్రియమైన బిడ్డలారా, 40 దినాలు అయిపోయిన తర్వాత దురాత్మ చేత నీ శోధించిందట. ఇదిగో నీకు బాగా ఆకలేస్తుంది కదా, నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలుగా అగినట్లు చేసుకొని తినమని సాతాను శోధించింది. అప్పుడు అన్నాడు దేవుడు, ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనుషుడు బ్రతుకుతాడని చెప్పేసి దేవుడు ఆ వాక్యం చేత దురాత్మని ఎదిరించాడు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఆయన ముందు ఒక గొప్ప సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఈ మానవులందరి పాపమునకి విమోచన కలగాలి. మానవులందరి పాపమును తనపై వేసుకొని కల్వరి శిలువలో అందరి కొరకు ఆయన పరిశుద్ధ రక్తమును కార్చాడు. ఆయన ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో వారి పాపములు కడుక్కుంటారో వారు నరకమును తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులు అవుతుంటారు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభువారు కూడా ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇంకా చూస్తే మనం బైబిల్లో చాలాసార్లు భార్య భర్తలు కూడా కొన్నిసార్లు హెచ్చరికలు చేశారు. బైబిల్లో కొంతమంది వ్యక్తులను చూద్దాం. ఈ సమయంలో దావీదు అనే ఒక వ్యక్తిని మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి
బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఇక్కడ గమనించండి, దావీదు అనే ఒక రాజు, ఆయన కుమార్తె ఎవరంటే బత్షెబకు కనబడిన కుమార్తెను దేవుడు ఏం చేశాడంట, మొత్తాడంట. అర్థమవుతుందా? అక్కడ జరిగింది ఏంటంటే ఆ బిడ్డ జబ్బుపడి బహువేదన పడుతుంది. అలాంటి సందర్భాల్లో దావీదు ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఏముండి? ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి పోయి రాత్రంతయు నేల మీద పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? తన బిడ్డను దేవుడు కనికరిస్తాడేమో అని చెప్పేసి బిడ్డ కొరకు దేవుని బ్రతిమిలాడుతూ ఉన్నాడంట. అయ్యా, నా బిడ్డను స్వస్థపరచండి, నా బిడ్డను బాగు చేయండి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. దినాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. అయితే గమనించండి, అనుకోకుండా ఆ కుమార్తె చనిపోయింది. ఇక్కడ దాని అర్థం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దావీదు తన పాపము చేయడం వల్ల తనకు శిక్ష వచ్చింది. అయితే ఇక్కడ గమనించండి, ఆయన వెంటనే ఎప్పుడైతే చనిపోయిందో వెంటనే ఏం చేశాడు? ఆయన లేచి భోజనం చేసాడట. అంటే గమనించండి, అప్పటి వరకు ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే ఆయన తన బిడ్డను దేవుడు కాపాడుతాడేమని, దేవుడు బ్రతికిస్తాడేమోనని. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే తన బిడ్డను తీసుకున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు అలా చేశాడంటే దావీదు దేవుని యొక్క శిక్షకు కూడా విధేయత చూపించాడు. తన పాపం వల్ల ఆ బిడ్డ జబ్బు పడింది. అర్థమవుతుందా? తను చేసిన అపరాధం వల్ల తన బిడ్డలు అపరాధములు పడ్డారు. గమనించండి, ఈరోజు గమనించండి, మన జీవితాల్లో ఏదైనా సమస్య ఎదురవుతున్నప్పుడు కొన్నిసార్లు ఉపవాసం అన్న కూడా ఒకవేళ అది నయం కాలేదంటే మనం అనుకోవాలి ఏంటంటే అది దేవుని చిత్తమో కాదు అని. అట్లని చెప్పేసి అన్నిసార్లు అలానే అవుతుందా? అన్నిసార్లు అలానే ఉంటుందా? కాదు. అన్నిసార్లు అలా ఉండదు. ఒక భక్తుడు ఉపవాసం చేస్తున్నాడు. చూద్దాం, నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి నెహమ్యా గ్రంథం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తని. అర్థమవుతుందా? నెహమ్యా ఉపవాసం చేస్తున్నాడు. ఎందుకు నేను ఉపవాసం చేస్తున్నాడట? అక్కడ ఒక సంఘటన అతనికి వినపడింది. ఆయననేమో సుషాన్ కోట్లో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు, ఆయన బానిసగా కొనిపోబడ్డాడు. ఆ సమయంలో వారి ప్రాంతం నుండి యెరూషలేము నుండి కొంతమంది సహోదరులు ఆయన దగ్గరికి వచ్చారట. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అడిగాడు, అయ్యా, మన ప్రాంతంలో మన సహోదరులు ఎలా ఉన్నారు, దేవుని ఆలయం ఎలా ఉందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారట, మన సహోదరులు అనేక అవమానాలు పొందుతున్నారు, దేవుని ప్రాకారపు గోడలు కూలిపోయాయని చెప్పేసి నెహమ్యాకు వినబడిందట. ఎప్పుడైతే తన ప్రాంతంలో తన జనులు అవమానాలు పొందుతున్నారు, శ్రమలు పొందుతున్నారు విన్నాడో, రెండవది దేవుని యొక్క దేవాలయపు ప్రాకారపు గోడలు కూలిపోయాయి, కాల్చివేయబడ్డాయి అగ్నిచేత అని చెప్పేసి విన్నాడో, వెంటనే ఆయనకు బాధేసిందంట. వెంటనే తన హృదయాంతరంగంలో ఏదో పట్టని దుఃఖం ఏర్పడింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఏం చేస్తున్నాడు ఆయన? ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో, తన జనులు అవమానం పొందుతున్నారు, శ్రమలు పడుతున్నారు, దేవాలయం ప్రాకారపు గోడలు కూలిపోయాయి, అగ్నిచేత కాల్చబడ్డాయి అని వినగానే అతని హృదయాంతరంగంలో ఒక పరితాపం. వెంటనే అతను కూర్చుండేటట. చూసి కొన్ని దినములు దుఃఖముతో, కొన్ని దినాలంతా కూడా ఏం చేస్తాడట? దుఃఖముతో ఏం చేస్తాడు? ఉపవాసముతో ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడట. ఎందుకు? మరలా నా దేవుని ప్రజల శ్రమల నుండి విడిపించబడాలి, వారికి ఉన్న అవమానం కొట్టివేయబడాలి, మరలా దేవుని ఆలయం కట్టబడాలి, ప్రాకారపు గోడలు కట్టబడాలి అని చెప్పేసి నెహమ్యా కొన్ని దినాలు దుఃఖిస్తూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తా ఉన్నాడట. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు తన కర్తవ్యం ఏంటి? తన కర్తవ్యం ఏమిటంటే ఇప్పుడు యెరూషలేములో దేవుని ఆలయం కట్టబడాలి అని. అర్థమవుతుందా? అక్కడున్న ప్రజలందరూ శ్రమల నుండి విడిపించబడాలి, అక్కడున్న ప్రజలందరూ కూడా అవమానాల నుండి విడిపించబడాలి. దేవుని ఆలయం పాడైపోయిందంటే అనేకులు అవమానపరుస్తారు. అయితే ఎట్లయినా చెప్పేసి ఆ దేవుని ఆలయం కట్టబడాలంటే తను వెళ్ళాలనుకున్నాడు. ఆయన
తను వెళ్ళాలనుకున్నాడు. మరి వెళ్ళాలంటే ఈయన రాజు దగ్గర పానదాయకుడిగా ఉన్నాడు, గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. రాజు పర్మిషన్ కావాలి. రాజు ఊరికిన పర్మిషన్ ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రభు సన్నిధిలో దేవుని బ్రతిమిలాడుతూ ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుని ప్రాధేయపడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భాల్లో ఒక దినం వచ్చింది, ఒక సమయం వచ్చింది. సమయం రాగానే ఎప్పుడైతే గిన్నె అంటే రాజుగారి దగ్గరికి ద్రాక్షరసం తీసుకుపోయినప్పుడు ఆ యొక్క నెహమ్యా ముఖమంతా విచారంగా ఉన్నాడు. ఆ రోజంతా విచారంగా ఉన్నాడు. రాజుకు అర్థమైంది. ఎప్పుడు సంతోషంగా ఉండే నెహమ్యా ఎందుకు విచారంగా ఉన్నాడు, ఏమైంది నెహమ్యా అని అడిగినప్పుడు అప్పుడు చెప్పాడట, అయ్యా ఇదిగో యెరూషలేము నా ప్రాంతంలో అయ్యా నా ప్రజలు అవమానాలు పొందుతున్నారు, యెరూషలేము ప్రాకారముల గోడలు కాల్చివేయబడ్డాయ్యా అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే వెళ్ళి వాటిని కట్టాలయ్యా అనగానే వెంటనే రాజుగారు పర్మిషన్ ఇచ్చేశాడు. హల్లెలూయా. చూసారా, రాజు యొక్క హృదయాన్ని తెరిచాడు దేవుడు. రాజు యొక్క హృదయాన్ని మార్చి నెహమ్యా యెరూషలేము పట్టణానికి వెళ్ళేటట్టుగా దేవుడు తన హృదయాన్ని, రాజు యొక్క హృదయాన్ని మార్చాడు. నీకు ఏదైనా అవసరం ఉంటే కొండము అని చెప్పేసి అనేక రకాల వస్తువులు, ధనాగారం కావలసిన అన్ని కూడా రాజుగారు నెహమ్యాకి ఇచ్చి పంపేశాడట. అర్థమవుతుందా? కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఉపవాసం ద్వారా మనం దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు అనేకమైన అద్భుతాలు పొందుకుంటాం. ఇక్కడ దేవుని మందిరమును కట్టే గొప్ప భాగ్యం దొరికింది. ఒక రాజుగారి పర్మిషన్ ఇచ్చేసాడట. చూసారా, ఉపవాసం ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఉన్నాయి. ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఆ ప్రార్థన ద్వారా కాకపోతే మనం ఏం చేయాలంటే కడుపు మార్చుకొని ఆయన ఆహార పదార్థాలు 1 రోజు 2 రోజులు మానివేసైనా ప్రభు సన్నిధిలో ఆయన పాదముల చెంతబడి రోజంతా గోజాడాలి, రోజంతా ప్రార్థన చేయాలి. మనము ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్లో ఇంకో సహోదరు ఉంది, మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం పక్కనే 16వ వచనం చూద్దాం. ఎస్తేరు అప్పుడు 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినముల అన్నపానములు చేయకుండి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను, నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించదును. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారము జరిగించెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియదేని బిడ్డలారా, ఎస్తేరు మొర్దెకైతో చెప్తా ఉంది, ఇదిగో నువ్వు సమాజ మందిరానికి వెళ్ళి యూదులందరినీ సమకూర్చు. ఎందుకు సమకూర్చాలి? అక్కడ మీరు గమనిస్తే బైబిల్లో అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏంటి ఆ సంఘటన చూడండి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ చూద్దాం. గమనించండి, ఈ షూషాను కోటలో ఈ ఎస్తేరు కూడా మొర్దెకైని పిలిపించి అక్కడ చెప్తా ఉంది. ఏంటంటే ఇక్కడ ఒక సంఘటన మనకు తెలియాలి. ఈ స్టోరీ అంతా ధ్యానించాలంటే సమయం పడుతుంది. ఏంటంటే యూదులు ఒక వ్యక్తికి, హామాన్ అనే వ్యక్తికి నమస్కారం చేయరు. రాజకోటలోకి ఈ హామాన్ అనే వ్యక్తి వెళ్తున్నప్పుడు ఏమైందంటే మొర్దెకై అతనికి నమస్కారం చేయట్లేదు. అందరూ నమస్కారం చేస్తున్నారు కానీ మొర్దెకై నమస్కారం చేయట్లేదు. ఆ సమయంలో ఆయనకు అనిపించింది ఏంటంటే యూదులందరినీ నశింపజేయాలి,
అనే ఒక ఆలోచన హామానుకు వచ్చిందట. ఆ విషయం రాజుగారికి తెలియజేశారు. అయ్యా రాజా, యూదులందరూ కూడా నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు, అక్కడ మీరు గమనిస్తే ఈ యొక్క ఎస్తేర్ ఎక్కడుందంటే రాజకోటలో ఉంది. అక్కడ మీరు గమనిస్తే రాజుగారి దగ్గరికి ఈమె ఎలా రాణిగా ఎంచబడిందంటే, ఆ రాజు యొక్క భార్య వస్తి ఏమైపోయిందంటే, ఒక దినాన మంత్రి ఆ రాజు వాళ్ళందరూ కూడా విందు చేసుకుంటున్నప్పుడు నాట్యం ఆడమని వస్తిని అడిగినప్పుడు, ఆమె నాట్యం ఆడుకుంటున్నప్పుడు ఆమెని ఏం చేశారంటే ఆమెను పక్కకు పెట్టేశారు. పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ రాజుగారికి భార్య కావాలని ఒక స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు అనేక మంది రాణులు అనేక ప్రాంతాలలో వచ్చినప్పుడు ఆ వ్యక్తులతో పాటు కూడా ఈ యొక్క ఎస్తేరు వస్తుంది. ఎస్తేరు వచ్చినప్పుడు ఎందుకో రాజుగారికి తెలియకుండానే దేవుని యొక్క దయ ఎవరిపై ఉందట? ఎస్తేరుపై ఉన్నప్పుడు వెంటనే రాణిగా ఎవరిని ఎన్నుకున్నాడు రాజు అంటే? ఎస్తేరుని ఎన్నుకున్నాడు. ఎస్తేరుని ఎన్నుకున్న తర్వాత ఆమెని తన అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు యూదులందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ గమనించండి, ఎస్తేరేమో షూషాను రాజు యొక్క కోటలో ఉంది. ఇప్పుడు ఒక ఆజ్ఞ బయలుదేరింది ఏంటంటే, ఇదిగో యూదులందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఎందుకంటే మొర్దెకై హామానికి ఎప్పుడు కూడా మొక్కలేదు. అంటే యూదులు కేవలం యెహోవా దేవునికి మాత్రమే మొక్కుతారు, ఇంకెవ్వరికి మొక్కరు. అయితే అతనికి ఒక కోపం వచ్చింది ఏంటంటే, యూదులందరినీ నశింపజేయాలి. అప్పుడు మొర్దెకై అన్నాడు ఎస్తేరుతోటి, ఒకవేళ ఈ విషయంలో కనుక ఎస్తేరు నువ్వు జోక్యం చేసుకోకపోతే గమనించు, నీవు ఒకవేళ నీ కుటుంబం నశించిపోతుంది, కానీ యూదులందరినీ దేవుడు ఏ రీతిగా కాపాడుతాడు అని చెప్పేసి మొర్దెకై ఎస్తేరుతో చెప్తాడు. అర్థమవుతుందా? ఈ సమాచారం ఇట్లా ఆజ్ఞ బయలుదేరిందని చెప్పేసి ఎస్తేరుకి చెప్పినా ఎస్తేరు కొన్నిసార్లు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే ఒక దినం వచ్చేసింది, ఏమైపోయిందంటే ఎస్తేరు అనుకుందంట. ఏమనుకుంది? వినాలి, మీరు అటు కదిలితే ఏమైపోద్ది గమనించండి. ఇది రాజు కోట. అయితే ఆనాడు రాజులు చాలామంది భార్యలను చేసుకునేవారు. అయితే రాజుగారి పర్మిషన్ లేకుండా రాణిగారు తన కోటలకు రావడానికి అవకాశం లేదు. అంటే రాణిగారికి వేరే ఏముంటాయి? కోటలు ఉంటాయి, అంతఃపురాలు ఉంటాయి. అర్థమవుతుందా? అయితే రాజుగారు ఎప్పుడైతే రాణిగారిని కావాలనుకున్నప్పుడు లేకపోతే రమ్మన్నప్పుడు మాత్రమే రాణి ఎక్కడికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ రాజు పర్మిషన్ లేకుండా రాణి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చంపేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు సమయం ఆసన్నమవుతుంది. ఏంటి? యూదులను చంపాలనే ఆజ్ఞ బయలుదేరింది. అనేక సంస్థలకు వెళ్ళిపోయింది ఆ లెటర్. ఒక సమయం, ఒక గడియ రాగానే అందరు కూడా అదే సమయానికి యూదులందరినీ చంపేయాలి. ఇప్పుడు యూదులందరినీ చంపేయాలనే ఆజ్ఞ బయలుదేరింది. ఏమో మాత్రం హాయిగా అంతఃపురంలో ఉంది. అప్పుడు మొర్దెకై చెప్పాడు ఏమనంటే, ఒకవేళ ఈ విషయంలో జోక్యం చేయకపోతే దేవుడు ఏ రీతిగా నన్ను యూదులను కాపాడుతాడు, కానీ నీవు నీ కుటుంబం నశించిపోతారని చెప్పాడు. అయితే ఈ ఎస్తేరు కూడా అనుకుంది ఏంటంటే, ఇక ఒక మాట చెప్తా ఉంది మొర్దెకైతో. ఏమనంటే అదే నేను ఇప్పుడు చదివిన వచనం. నీవు పోయి అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనను. ఏమనంటుందట? నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజమందరిని సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండా. ఎన్ని దినాలంట? 3 దినాలు నా నిమిత్తం ఉపవాసం ఉండండి. ఇదిగో నేను కూడా 3 దినాలు ఉపవాసం ఉండబోతున్నాను. ఎందుకంటే రాజుగారి దగ్గర నేను వెళ్ళబోతున్నాను. ఎక్కడికి వెళ్ళబోతుందిమే? రాజు దగ్గరికి వెళ్ళబోతుంది. రాజు ఒకవేళ రాజదండం ఎత్తాడు అనుకోండి, ఆమె సేఫ్. రాజదండం ఎత్తలేదనుకోండి, ఆమె చనిపోయే పరిస్థితి. అంటే తన ప్రాణాలు లెక్క చేయని పరిస్థితి. ఇప్పుడు తన ప్రాణాలు పోయే పరిస్థితి అది. అలాంటి సిచ్యువేషన్లో రాణిగారు రాజు దగ్గరికి వెళ్ళబోతుంది. కాబట్టి మీరందరూ నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇది నా ఒక్కదాని ప్రాణం కాదు, యూదులందరి ప్రాణములతో కూడిన సమస్య. ఎట్లయినా సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుని ప్రజలను ఎట్లయినా నశింపజేయాలి, దేవుని ప్రజలను ఏ విధంగా నాశనం చేయాలనేదే సాతాను యొక్క ప్లాన్. హామాను యొక్క ప్లాన్ కూడా అదే. ఒక్కదిన యూదులు అనేవారు లేకుండా చేయాలి ఈ భూమి మీద అని చెప్పేసి హామాను యొక్క ప్లాన్. కాబట్టి ఈరోజు సాతానిక ప్లాన్ ఏంటంటే క్రైస్తవులందరినీ లోకంలో కలిపేయాలి, క్రైస్తవులందరినీ నశింపజేయాలి, క్రైస్తవుడు అనేవాడు లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు సాతాను ప్రయోగాలు చేస్తున్నాడు. చాలామంది సాతాను యొక్క వలలో పడిన వారందరూ రాజులు కూడా చాలామంది చెప్పారంట. ఏంటంట?
క్రైస్తవుడు అనేవాడు ఈ భూమి మీద లేకుండా చేయాలి, ఇజ్రాయేల్ అనేది ఈ భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు, కానీ వాళ్ళే లేకుండా పోయారు ఈరోజు. కాబట్టి ఎవరి తరం కాదు ఏంటి క్రైస్తవులు లేకుండా చేయడం అనేది. కాబట్టి ఇక్కడ గమనించండి, వీళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారట, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏమంటుందంటే నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందము, ప్రవేశించడానికి న్యాయ వ్యతిరిక్తంగా నేను రాజు నద్దకు ప్రవేశించుదను, నేను నశించుదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంత ప్రకారం జరిగించను. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎస్తేరు కూడా 3 దినాలు ఉపవాసం ఉన్నది. సమయం వచ్చింది, సమయం రాగానే రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళగా రాజు దండం ఎత్తారు. ఏంటి నీ కోరిక అంటే, ఇదిగో యూదులను చంపడానికి ప్లాన్ జరుగుతూ ఉంది అనగానే, ఎవరు ఆ ప్లాన్ చేసినవారు అనగానే, అప్పుడు ఆ రాజముద్రలు ఆ రాజ గ్రంథాలు తెప్పి చర్పించినప్పుడు హామాన్ అనే వ్యక్తి ప్లాన్ చేస్తూ ఉంటాడు. హామాన్ అనే వ్యక్తి ఈ మొర్దెకైకి ఒక ఉరికయ్య ఏర్పాటు చేస్తున్నాడు. ఒక దినాన ఈ మొర్దెకై రాజు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. రాజు యొక్క ప్రాణాన్ని కాపాడిన మొర్దెకై ఇతడు. అయితే ఆ రాజ గ్రంథంలో రాయబడింది, కానీ అతనికి సన్మానం జరగలేదు ఎన్నడూ కూడా. రాజుని కాపాడిన సమాచారం ఎన్నడూ కూడా బయటకు రాలేదు. అయితే హామానుతో అంటున్నాడు రాజు, అయ్యా ఇదిగో రాజును కాపాడిన వ్యక్తికి ఎలాంటి సన్మానం చేయాలి అని అంటే అతడు అనుకుంటున్నాడు, నేనే అనుకుంటున్నాడు అతడు. ఎవరు? హామాను. కానీ ఆ రాజు దృష్టిలో ఎవరున్నారు? మొర్దెకై ఉన్నాడు. అయితే నేనే అనగానే అప్పుడు నేనే అనుకుంటున్నాడు. అయితే ఎలా చేయాలనుకుంటున్నాడు అంటే, ఒక మంచి పెద్ద సింహాసనం వేయాలి, తర్వాత రాజ వస్త్రాలు తొడిగించాలి, రాజు పెట్టిన కిరీటం పెట్టాలి, ఒక మంచి రథం ఏర్పాటు చేసి దాని మీద ఊరేగించాలి అన్నాడట. అనగానే రాజు అన్నాడు, ఆ ప్రకారమే చెయ్యి అన్నాడట. చేయమనగానే ఎవరిని చేయాలనగానే మొర్దెకైని తీసుకెళ్ళి ఆ ప్రకారమే చేయి అన్నాడట. హల్లెలూయా. అయితే ఇదిగో ఆ సన్మానం చేసి లేకపోతే యూదులను చంపాలనుకున్న వానికి ఎలాంటి శిక్ష విధించాలంటే, మొర్దెకైని ఉరిదీయాలనుకున్న ఆ కొయ్య మీద హామాన్ని ఉరిదీశారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజ శాసనం ద్వారా వచ్చిన శాసనం కొట్టివేయబడింది. ఈరోజు గమనించండి, ఉపవాసము ద్వారా ఎస్తేరు ఏం చేయబడిందో తెలుసా? తన యూదా జనాంగాలన్నీ కూడా కాపాడుకుంది. చావు బ్రతుకులో చావుకు సిద్ధంగా ఉన్న తన జనాంగాలను తన ఉపవాసం ద్వారా దేవుని సన్నిధిలో ఏం చేసిందంట? ఏం చేసింది? తన జనాంగాలను కాపాడుకుంది. గమనించండి, ఈరోజు మన ఉపవాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఉన్నాయి కదా. ఈరోజు మనం ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో అడగాలి, గోజాడాలి. దేవుడు కొన్ని జనాంగాలను కాపాడిన దేవుడు, అదేవిధంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల్ని కాపాడిన దేవుడు, అదేవిధంగా నెహమ్యా దేవుని మందిరం కట్టడానికి అనేక మంది ప్రజల్ని దేవుని యొక్క ఆలయాన్ని నిలబెట్టడానికి ఉపవాసం ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన దేవుని పరిచర్య కొరకు ఉపవాసం ఉండొచ్చు, అనేక ఆత్మల రక్షణ కొరకు ఉపవాసం ఉండొచ్చు. మన జీవితంలో మన కుటుంబాల్లో అనేక రకాల సాతాను వలలు వేస్తున్నాడు అనేకుల్ని. కాబట్టి ఈరోజు ఉపవాసం ద్వారా అనేకమైన అద్భుతాలు దేవుడు చేయగలడు. ఈరోజు ఉపవాసం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసము మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలిగిస్తుంది. మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తుంది. ఉపవాసం ద్వారా దేవునికి దగ్గరగా మనం జీవించగలం, పరిశుద్ధులుగా బ్రతకగలం. కాబట్టి అలాంటి ఉపవాసం చేయడం ద్వారా దేవునికి ఘనత వస్తుంది, మనకి మేలు జరుగుతుంది. కొన్ని విషయాలు ఉన్నాయి, అవి వచ్చే వారం ధ్యానం చూద్దాం. దేవునికి ఇష్టమైన నిజమైన ఉపవాసం ఏంటి? ఇదేమో మన అక్కర్ల కొరకు, మన అవసరతల కొరకు ఉండే ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసం కూడా ఒకటి ఉందంట బైబిల్లో. ఆ ఉపవాసం ఏంటో వచ్చే వారం ధ్యానం చేద్దాం. అందరిని తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.